వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఉదయం 11:30, రాత్రి 9:30 గంటల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం ఉంచుకొని స్టూడియో కొరకు, ఎపిసోడ్ సహకారుల కొరకు ప్రార్థించమని, సహకరించమని మనం చేస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళదాం, ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీ కృపా సహాయము మాకిమ్మని వేడుచున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని అడుగుచున్నాము. అడుగుడి మీకివ్వబడును అన్న దేవా, మా హృదయంలో ఉన్న ప్రార్థన మనవులు అడుగుచున్నాము, దయచేయము. ఈనాటి వాక్య ధ్యానము శ్రోతలకు దీవెనగా ఇమ్ము. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడు అయిన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనము నుండి గత దినము చదివిన మాట ప్రారంభంతో మరలా ముందుకెళ్దాం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోర్లు మూయించాలి. అట్టి వారు ఉపదేశించకూడని దుర్లాభము కొరకు బోధిస్తూ కుటుంబాలను పాడు చేస్తున్నారు. వారిలో ఒకడనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడిట్లన్నాడు, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములు, సోమరులకు తిండిపోతులు అయి ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యమును తొలగిపోనట్టు మనుషుల కట్టడలను లక్ష్యపెట్టగా, విశ్వాస విషయమైన స్వస్థులకు నిమిత్తం వారి కఠినంగా గద్దింపము. తీతుకు ఒక గొప్ప బాధ్యత పౌలు చేత అప్పగించబడుతున్నాడు. గద్దింపుము అనేటువంటి పదం ఇంగ్లీష్లో రెబ్యూక్ అని వాడతారు. ఇందులో ఏమని రాస్తున్నాడంటే, కమాండ్ దెమ్, రెబ్యూక్ దెమ్, గద్దించు, ఆజ్ఞాపించు, హెచ్చరించు. ఎవరిని, ఏమని? యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టద్దు. విశ్వాస విషయంలో స్వస్థులు కండి అని కఠినంగా గద్దించమన్నాడు. ఇవాళ చర్చెస్లో పాస్టర్ గారు కఠినంగా గద్దిస్తే ఎంతమంది చర్చికి వస్తారు చెప్పాలి. నేను ఒక సభకి వెళ్ళాను. ఆ సభలో నన్ను ఆహ్వానించిన వ్యక్తి ప్రక్కదారిలో ఉన్నాడు. విశ్వాసే, కానీ కొంచెము మార్గం తప్పాడు బాబు. ఆ విషయాన్ని గద్దించాలి, ఆ విషయాన్ని హెచ్చరించాలి. నిర్మోహమాటంగా హెచ్చరించాను. ఆ వ్యక్తి నాతో ఉంటాకి ఇష్టపడతాడా? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా?
అప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే విడిచిపెట్టి వెళ్ళిపోయేంత గద్దించడం ఎందుకు, ఇన్స్టాల్మెంట్స్లో గద్దించవచ్చు కదా. ఆ సహోదరుడు వెళ్ళకూడదు, ఆ సహోదరుడు మారిపోవాలి, ఆ సహోదరుడిని గద్దించేయాలి, ఆ సహోదరుడు మారాలే కానీ హర్ట్ అవ్వకూడదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి గద్దించినప్పుడు. మన గుడి మాని ఇంకో గుడికి వెళ్ళిపోతాడు మనం గద్దిస్తే. చర్చిలో లంచగొండి అని మొదలెట్టామనుకోండి, వాడికి అర్థమైపోతుంది నన్ను తిడుతున్నాడు అనుకుంటాడు, వెళ్ళిపోతాడు కదా. కాబట్టి లంచగొండి అని గద్దించకుండా డిగ్రీస్ ఆఫ్ రెబ్యూకింగ్ ఆర్ డిగ్రీస్ ఆఫ్ వార్నింగ్ తగ్గించి 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 చేయొచ్చు కదా. వాళ్ళని కాపాడుకోవచ్చు కదా, స్లోగా చెప్పచ్చు కదా. అది ఇవాళ మా ప్రాబ్లం, పాస్టర్స్ ప్రాబ్లం. కానీ పౌలు అలా ఒప్పుకోలేదు. కఠినంగా గద్దించమన్నాడు, కఠినంగా గద్దించు, సీరియస్ వార్నింగ్ ఇవ్వమన్నాడు. ఎందుకంటే వాళ్ళు నాశనం వైపు వెళుతున్నారు. మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళు పాడైపోతారు పూర్తిగా. ఎలిమెంటరీ లెవెల్లో పాఠశాలలో టీచర్స్ పాతకాలంలో, ఇప్పుడు కాదు నేను చెబుతాను, పాతకాలంలో బెత్తం టేబుల్ మీద పెట్టుకునేవాళ్ళు. ఆ బెత్తాన్ని ఇటు అటు తిప్పుతూ పాఠాలు చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు పిల్లలు అలర్ట్ అవుతాడు, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఎవరైనా పిల్లోడు వినకపోయినా సరిగ్గా చేయకపోయినా ఉన్న బెత్తం అటు చూపించేవాళ్ళు. బెత్తం అటు చూపించగానే వాడికి అర్థమయ్యేది, సొర్రమంటది కొడితే, అంటే వాడు అలర్ట్ అయిపోతాడు. కాబట్టి ఆ బెత్తము వాడేవాళ్ళు. బైబిల్లో కూడా సొలొమోన్ గారు అన్నాడు, సొలొమోన్ మహారాజు బెత్తము వాడని వాడు కుమారుడికి విరోధి అన్నాడు. ఆ తండ్రి బెత్తము వాడని తండ్రి కుమారుడికి విరోధి. సంఘములో బెత్తము వాడని కాపరి విశ్వాసికి విరోధి. మరి ఎట్లా అండి ఖండించేస్తే ఎట్లా? తెలుసు, చర్చిలో కట్నాలు కానుకలు ఇస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, అన్నీ తెలుసు మనకి. అది సాంఘిక నేరం, దురాచారం, వరకట్న నిషేధ చట్టం ఉంది. కానీ ఇది రివాజ్ ఇన్ ద వరల్డ్. కాబట్టి టు బి ప్రాక్టికల్ ఎదటువంటి దోచేద్దాం. ఆ నేపథ్యంలో బేరాలు, గేదెలు బేరాలు చేసినట్టు. మరి దీన్ని ఖండించాలా? ఏమిటి ఇక్కడ రాశాడు? సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలు ఇవే. లంచము, కట్టడ, ఈ కట్నము, మామూళ్ళు, వాటి విషయంలో గద్దిస్తున్నాడు, గద్దించమని బోధిస్తున్నాడు. క్రేతీయులు అబద్ధికులు, సోమరులు, తిండిపోతులు, దుష్ట మృగాలు, వికెడ్ పీపుల్, సోబర్, లయర్స్. ఎంత భయంకరం! మనం మన శరీరాన్ని వినియోగించుకోవడం నేర్చుకోవాలి. దేవుడు మనకు ఈ బాడీ ఇచ్చాడు, ఇది మనకు ఉపయోగపడాలి. ఈ శరీరం మనకు అడ్డు కాకూడదు. ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, మన గ్రోత్, మన స్పీడ్ అన్నీ కూడా మందగించిపోతాయి. కాబట్టి ఇట్స్ లైక్ ఎ వెహికల్, ఇట్ షుడ్ మెయింటైన్ హెల్దీ కేర్ఫుల్లీ. కాబట్టి దాన్ని పరిమితంగా ఉంచాలి. దొరికిన చోటల్లా తింటం మొదలిస్తే బెల్లి వచ్చేస్తుంది, వెయిట్ వచ్చేస్తాం, నడవలేం. నా పరిస్థితి అదే. సో కాబట్టి దాన్ని, ఒక గుర్రాన్ని, పంచకళ్యాణి గుర్రాన్ని ఒక్కసారి అలా విదిల్చి కళ్ళాలు వదిలితే ఎట్లా దూసుకెళ్తుందో ఆ ఫిట్నెస్ బాడీలో ఉండాలి. అప్పుడు మనం మినిస్ట్రీలో
మిషన్స్లో, బిజినెస్లో యాక్టివ్, ఫ్యామిలీ లైఫ్లో యాక్టివ్ ఉంటారు. కాబట్టి దీన్ని బుజ్జగిస్తే అట్లా కఠినంగా పెట్టాలి, దాన్ని వ్యాయామం కఠినంగా ఉండాలి, స్టార్వింగ్ ఉండాలి, అన్నీ చేయాలి. అప్పుడే మరి మనిషి హెల్తీగా ఉంటాడు. కాబట్టి ఈ ఇన్నర్ బ్యాటిల్ మైండ్లో, ఆ ఇన్నర్ బ్యాటిల్ని మనం చాలా బలంగా చేయాల్సి ఉంటుంది. ఒక ఆయన దానికి ఉదాహరణ చెప్తూ అన్నాడు, 2 కుక్కలు పోట్లాడుకుంటున్నాయి. ఒకటి శరీరతత్వం, 2 ఆత్మతత్వం. ఈ 2 కూడా పోట్లాడుకుంటున్నాయి. ఈ 2 డాగ్స్లో ఏది గెలుస్తుంది అని అంటే, విచ్ ఐ ఫీడ్ మోస్ట్, ఎక్కువ దేన్ని నేను పెంచి పోషిస్తానో అదే గెలుస్తుంది. దాని మీద, బలహీనమైన దాని మీద. వెరీ సింపుల్ ఆన్సర్. కాబట్టి క్రైస్తవులు దే షుడ్ లిమిట్ దేర్ సెల్ఫ్స్. వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా పరిమితం చేసుకోవాలి, జాగ్రత్తగా పరిమితం చేసుకోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని విధాల్లో కూడా క్రైస్తవుడు చాలా ఆర్గనైజ్డ్గా, లిమిటెడ్గా, మోర్ ప్రొడక్టివిటీ ఓరియంటెడ్గా ఉండాలి. అలా కాకుండా బద్ధకంగా, సోమరిగా, అబద్ధాలు ఆడుతూ టెస్టిమోనీ లేని వానిగా, ఇతరులకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేని వానిగా, తిండిబూతుగా, వికెట్ పర్సనాలిటీగా ఉండిపోతే వాడి వల్ల ప్రభువుకు మహిమ రాదు, అతని వ్యక్తిగత జీవితానికి ప్రయోజనం చేకూరదు. అందుకే వాడిని గద్దించమన్నాడు. తర్వాత పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. వారు దేవుని ఎరుగుదమని చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమున భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. తేల్చి చెప్పేశాడండి పౌలు గారు మన జీవితాలని. యు ఆర్ అటెండింగ్ వర్షిప్, యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ప్రేయర్ మీటింగ్స్, యు ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద గాస్పల్ మీటింగ్స్, యు ఆర్ వర్కింగ్ ఫర్ ద యూత్ మీటింగ్స్. యు ఆర్ సో గుడ్, చాలా బాగున్నావు, చాలా బాగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. అట్ ద సేమ్ టైం అదే సమయంలో నీ క్రియలలోని భ్రష్టత్వం, అవిధేయత, అసహ్యము, దేవుని ఎరిగిన వారు మనం చెప్పుకుంటూ కూడా ఎరుగని వారి కంటే భ్రష్టత్వం ఇవాళ చాలామంది జీవితాల్లో ఉంది. బోధకునికి అపవిత్ర జీవితం ఉన్నప్పుడు అది భ్రష్టత్వమే, లోభం ఉన్నప్పుడు భ్రష్టత్వమే. సేవకుడే కాదు, విశ్వాసి కూడాను తన స్పిరిచువల్ లైఫ్లో ఎక్కడైతే తాను ఫలానా స్థాయి వ్యక్తిని చెబుతున్నావో వాటి నుండి ఏ డీవియేషన్ కూడా ఎలవ్ చేయకుండా బ్రతకమని పౌలు చెబుతున్నాడు. అవిశ్వాసము అపవిత్రతను మన అంతరంగములో ఉంచేస్తుంది. విశ్వసించిన వానికి సమస్తం పవిత్రమే, విశ్వాసముంచని వానికి అపవిత్రమే. కనుక మనం ఆలోచించాల్సింది, టు ద ప్యూర్ ఆల్ థింగ్స్ ఆర్ ప్యూర్, బట్ టు ద డిఫైల్డ్ అండ్ అన్బిలీవింగ్ నథింగ్ ఈజ్ ప్యూర్. ఎవరైతే డిఫైల్గా ఉంటారో, అపవిత్రంగా ఉంటారో వారికి అన్ని అపవిత్రాలే, ఏది పవిత్రంగా ఉండదు వారి యొద్ద అన్నాడు. ఇట్ ఈస్ ఇన్నర్ కాన్సెప్ట్. పవిత్రత అపవిత్రత అనేది ఇన్నర్ కాన్సెప్ట్. పరిశుద్ధత అపరిశుద్ధత అనేది అవుటర్ కాన్సెప్ట్. అగ్లీనెస్ అండ్ హోలీనెస్, అగ్లీనెస్ అండ్ బ్యూటీ
ఇవి చూస్తే ఇన్నర్ అండ్ అవుటర్, అంతరంగము వెలుపట, బాహ్యం. అంతరంగములో కఠినమైన పాము వంటి స్వభావం, వెలుపట పావురం వంటి వేషం. అంతరంగంలో విషం, బాహ్యములో స్నేహం. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద పీపుల్ స్టిల్ అటెండింగ్ టు ద చర్చెస్. సంఘాలకు ఇప్పటికీ వెళుతూ హృదయంలో మార్పు లేని వారు, అపవిత్రతలోనే బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళ క్రియల వలన వాళ్ళు తెలిసిపోతారు. వారు తెలియబడటం లేదు వారి క్రియల వల్ల. 2 మాటలు మాట్లాడాను. వారి క్రియల వలన తెలియబడతారు, వారి క్రియల వలన వారు తెలియబడకుండా ఉండిపోతున్నారు. అంటే వాళ్ళు విశ్వాసులు అనే సంగతి తెలియబడకుండానట్లు వారి క్రియలు చేస్తున్నారు. సో యువర్ యాక్షన్స్ విల్ ప్రూవ్ దట్ యు ఆర్ ఎ బిలీవర్ ఆర్ అన్బిలీవర్. నువ్వు విశ్వాసమా కాదా అనేది తేల్చేది నీ క్రియలే. నీ విశ్వాసం అంతరంగ సంబంధం దేవునికే తెలుస్తుంది, నీ అవిశ్వాసం అంతరంగ సంబంధం దేవునికే తెలుస్తుంది, అంతే నీకు తెలుస్తుంది. కానీ నీ క్రియల వల్ల ఇతరులకు తెలుస్తుంది, తెలిసిపోతుంది. యాక్షన్స్ ఆర్ పబ్లిక్ డిస్ప్లేస్. క్రియలు బయటకు కనబడిపోతాయి, కానీ బయటకు కనపడే దాంతో అంచనాలు వేసుకుంటారు. అర్థమైంది? బయటకు కనపడే దాంతో అంచనాలు వేస్తారు. అంతరంగం ఉండేది ఎవరికి తెలియదు. చాలామంది అనుకుంటారు నేను రిచ్ మ్యాన్ అనుకుంటారు. అయితే వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆమె పూరెస్ట్ మ్యాన్ అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదురా బాబు అంటే నా అవుటర్ అపియరెన్స్ అట్టు ఉంటుంది మరి. కాబట్టి నేను సూట్ వేసుకొని ఒక పెద్ద కారులో వచ్చి ఆమె పూర్ మ్యాన్ అంటే నోబడీ బిలీవ్స్ దాట్. ఒక చిన్న నవ్వుకోట మాట చెప్తాను. ఒక అబ్బాయి ఒక రోజున మాటలు గారడీ చేస్తున్నాడు. డబ్బు అడగటానికి ఒక 5-10 ఇస్తే తీసుకెళ్తాడు. అబ్బాయి చెబుతున్నాడు, నేను తాటికాయ తాళం వేశాను, చీపురు పుల్లలను స్తంభాలుగా నిలిపాను, ఏమేమో చెప్పి నవ్విస్తున్నాడు అందరిని. అవన్నీ వింటే ఒక రిచ్ మ్యాన్ అనే ఒక ప్రభావం క్రియేట్ చేసేట్టుగా అనిపిస్తాయి మాటలు. కానీ చివరికి వచ్చేప్పటికి వాడు 10 పైసలు అడుక్కుంటాడు. యాక్చువల్గా మాటలు చాలా చాలా చెప్పాయి. ఇఫ్ యూ ట్రస్ట్ దట్ యూ వోంట్ డొనేట్, యూ వోంట్ గివ్ హిమ్. అవి నమ్మేవనుకో నువ్వు డబ్బులు ఇవ్వు. కొందరు మాటల్లో చెప్తారు, కొందరు చేతల్లో చూపించి వాళ్ళ నిజస్థితి వేరున్నా కూడా చూపిస్తారు. అందుకే నేనేం చేశానంటే అవన్నీ సీజ్ చేసి పారేశాను. ఏ అపీరెన్స్ అవుటర్ సైడ్ ఉన్నదో దాన్ని తోసేశాను. అపోస్తలుడైన పౌలు చేసిన పని నేను వాక్యం ప్రకారం వాటిని నేర్చుకున్నాను. నాకు 2 డాక్టరేట్స్ ఉన్నాయి. డివినిటీ, రెండోది ఇంటర్నేషనల్ యునెస్కో డాక్టరేట్. చూసేవాళ్ళకి డాక్టర్ అనగానే ఒక రిగార్డ్. కానీ నేను అనుకున్నా ఐఎమ్ నాట్ వర్దీ ఆఫ్ దిస్. అది 2 పక్కన పెట్టి చాలా టైటిల్స్ ఉన్నాయి. ఆ టైటిల్స్ తీసి పక్కన పెట్టాను. పదవులు ఉన్నాయి. ఎందుకు పదవులు? పెద్ద పెద్ద పదవులు అవన్నీ తీసి పక్కన పెట్టి ఎంటీగా నన్ను నేను చూసుకుంటే ఐఎమ్ జీరో. నాకు అర్థమైంది ఏంటంటే ఐ డిస్ప్లేడ్ ఏ రాంగ్ ఫిగర్ టు ద పీపుల్. ఈ వాక్యం చెప్తున్నప్పుడు నేను నా గురించే మాట్లాడుతున్నాను. కనుక నేను వాట్ ఐ యామ్, నేనేమై ఉన్నాను, నేను ఏం కనపరిచాను, యాజ్ ఎ బీయింగ్ హూ యామ్ ఐ, యాజ్ ఎ డూయింగ్ హూ యామ్ ఐ. ఒక రోజున నేను ఒక ఎకనమిస్ట్ అండ్ వెల్త్ క్రియేటర్ రాబర్ట్ కియోసకి అనే జపాన్ ఆయనది ఒకరోజు నేను వింటుంటే ఆయన చెప్పింది ఏంటంటే చాలామంది జీవితాల్లో
రిచ్ పీపుల్ ఎక్కువగా వాళ్ళు దేర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ బీయింగ్ రిచ్, నాట్ అపియరింగ్ రిచ్. దే వాంట్ టు make themselves as they are richer and richer. కానీ poor people in display, they want to show them that they are rich. That is the difference. అది నన్ను చాలా ఆశ్చర్యానికి గురిపరిచింది. ఒక 10 reasons how the rich spends and the poor spends అని ఒక ఆర్టికల్ ఉంది. అది నేను చదివితే నేను కిన్నుడనైపోయాను. ఐ సా మై లైఫ్ ఇన్ దట్. అందులో నా బ్రతుకు కనపడింది. కాబట్టి వాట్ ఈజ్ ఇంపార్టెంట్? యువర్ డూయింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ షోస్ యువర్ ఇన్నర్ హార్ట్. ఇది సంఘాల్లో టీచింగ్లోకి రావాలా, సంఘాల్లో టీచింగ్కి రావాలి, ఆత్మీయ విషయాల్లో కూడా రావాలి. ఆత్మీయ జీవితాల్లో వేషధారణ తను వచ్చేస్తుంది ఇట్లాంటి చోట. అది రాటానికి వీలు లేదు. మనస్సాక్షి మనస్సు అపవిత్రపరచబడి నువ్వు భక్తి కొనసాగించలేవు. ఒక అద్భుతమైనటువంటి కృప ఏమిటో తెలుసా మానవులకి? మనస్సాక్షి, కాన్షియస్నెస్. ఇట్ ప్రిక్స్ ఎవ్రీ టైం. అది నొచ్చుకుంటా ఉంటుంది. నీ కాన్షియస్నెస్ నిన్నెప్పుడు కంటిన్యూస్ అలార్మింగ్, నేను హెచ్చరిక చేస్తూ ఉంటుంది. జాగ్రత్త. ఇక్కడ ఆ కాన్షియస్నెస్ లేకపోతే మనిషి మృగం రెండింటికి వ్యత్యాసం లేదు. కుక్కకి మనసాక్షి ఉండదు, పాముకి మనసాక్షి ఉండదు. అరే రోజు పాలు పోస్తున్నాడు, నేను కరవకూడదు దీన్ని, అది మనసాక్షి. కనుక ఈ మనసాక్షి అపవిత్రం అయిపోతాయి. యూ విల్ నెవర్ లివ్ ఏ హోలీ లైఫ్. నువ్వు ఎన్నడూ పరిశుద్ధ జీవితం, పవిత్ర జీవితం చేయలేవు. అందుకనే అంతరంగములో నీతి, అంతరంగములో పవిత్రత, అంతరంగంలో మార్పు, అంతరంగంలో నీ జీవితానికి కావలసినటువంటి శ్రేష్టత ఏర్పరచుకోవాలి. విన్ ద బ్యాటిల్ ఇన్సైడ్ రాదర్ దాన్ అవుట్ సైడ్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. యువర్ ఇన్నర్ ఎనిమీ ఈజ్ వర్స్ట్ దాన్ ద అవుటర్ ఎనిమీస్. నీ లోపల ఉన్న శత్రువు ఉన్నాడే, ఆ నేను అనే ఆ వ్యక్తి, వాడు చాలా పెద్ద ఎనిమి మనకు. అదే మనల్ని దేవునికి వ్యతిరేకంగా తయారు చేస్తుంది. ఈ వచనాలన్నింటిలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన క్రియల చేత కూడా మనము విశ్వాసులమని తెలియబడాలి. అంతరంగములో కూడా విశ్వాసులుగా బ్రతకాలి. అంతరంగములో విశ్వాసులు, బాహ్యములో విశ్వాసులు. కొంతమంది అంతరంగములో విశ్వాసం ఉండి బాహ్యములో విశ్వాసులు. ఇది కుదరదు, ఇది కుదరదు. ఇదే మనకు తీతుకు మొదటి పత్రికలో తెలియచేస్తున్నటువంటిది. రేపటి వాక్య ధ్యానములో 2వ అధ్యాయం ప్రారంభించుకుందాం. అక్టోబర్ 31 నాటికి బైబిల్ 3వసారి పూర్తి చేయాలి. ప్రతి ఉదయం 11:30, ప్రతి రాత్రి 9:30కు 2 వర్తమానాలు ప్రతిరోజు ప్రసారం అవుతున్నాయి. ఇది కాక ఏలూరులో ఉన్న ఆల్ క్రిస్టియన్ ఛానల్స్లో వివిధ సమయాల్లో మన కార్యక్రమాలు వస్తున్నాయి. వీక్షించి మేలు పొందండి. ఇంకా డిఫరెంట్ అండ్ డైనమిక్ వేలో ప్రజెంటేషన్స్ బిల్డ్ చేస్తున్నాం. ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా హృదయ వాంఛలను ఎరిగిన దేవ, సిద్ధింపచేయము. మిమ్మల్ని సేవించుట మాకు నేర్పించము. మా జీవితం పట్ల నీ ఉద్దేశాలు నెరవేర్చము. మా ప్రేక్షకులు హృదయాంతరంగాలు శుద్ధి చేసుకుంటానికి సాయం చేయము. మహిమ పొందండి. మా ప్రతి అవసరం తీర్చము.
నూతన ఎపిసోడ్ సహకారం లేవనెత్తము. స్టూడియోకి కావలసిన కృపా సహాయం పంపించము. యేసు నామాన్ని అడుగుచున్నాము. ఆమె తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమె